ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాస యోగ. ఇక్కడ మనము 18వ అధ్యాయంలో త్రివిధ జ్ఞానాలను, త్రివిధ కర్మలను, త్రివిధ కర్తలను చెప్పుకోవాలి. ఇందులో మనము ఆ జ్ఞానము, కర్మ అనే వాటిని కూర్చే మూడు విధాలుగా చెప్పుకున్నాము. ఇప్పుడు భగవానుడు సాత్విక కర్త అని చెప్తూ ఉన్నాడు. సాత్విక కర్తను కూర్చి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరికి? అర్జునుడికి. ఏమంటున్నాడు? మొదటి శ్లోకము సాత్విక కర్త ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో చెప్తున్నాడు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ముక్త సంగః అన్నింటినీ త్యజించిన వాడు అన్నమాట. అనహంవాది అంటే అహంకారంగా మాట్లాడనటువంటి వాడు. ధృత్యుత్సాహ సమన్వితః ధైర్యము, ఉత్సాహాలతో కూడినవాడు. సిద్ధ్య సిద్ధ్యోః నిర్వికారః మరి కార్యం సిద్ధించిన సిద్ధి, అసిద్ధి సిద్ధించకపోయినా, సిద్ధ్య సిద్ధ్యో అంటే సిద్ధించినా సిద్ధించకపోయినా నిర్వికారః ఎలాంటి వికారాలకు లోను కాడు అన్నమాట. అనేది ఎలాంటి వికారాలు అంటే కార్యం నెరవేరితే ఆనందించడం, కార్యం నెరవేరకపోతే దుఃఖించడం అనేది లోకంలో సర్వసాధారణం కదా. కానీ సాత్విక కర్త మరి సిద్ధించినా సిద్ధించకపోయినా ఇక్కడ హర్షించడము, శోకించడము చేయనటువంటి వాడు. అలాంటి వాడు సాత్విక కర్త అన్నాడు. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. మరి ఇక్కడ ముక్త సంగుడు అనే దానికి మనం శంకరాచార్యుల వారి యొక్క భాష్యం చదువుకుంటే, కర్మలతో కానీ ఫలరూపములైనటువంటి వివిధ భోగములతో కానీ, అంటే ఏదైనా ఒక పని జరిగితే ఆ పనికి ఫలం జరుగుతుంది, మరి వివిధ భోగాలు అనుభవించేటటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఈ విధంగా కర్మలతో కానీ ఫలరూపములైనటువంటి వివిధ భోగములతో కానీ ఏ మాత్రము సంబంధము లేనివాడు అన్నమాట ముక్త సంగ. అంటే శరీరేంద్రియ మనస్సులతో ఆచరించు కర్మలయందు వాటి ఫలరూపములైన కీర్తి ప్రతిష్టలు, స్త్రీ పుత్ర ధనాదులు, ఇహపరలోక భోగాలు మొదలగు వాని యందు ఏమాత్రం మమత, ఆసక్తి, కోరిక లేనటువంటి వాడు ముక్త సంగుడు అని. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ, అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 ఉంటాయి. ఆ ఇంద్రియాలతో కానీ మనస్సుతో కానీ మనం పనులు చేస్తూ ఉంటాం. అలాంటి ఆచరించే కర్మల యందు మరి ఏదైనా ఫలం దొరుకుతుందనో, కీర్తి ప్రతిష్టలు వస్తాయనో, మరి స్త్రీ లాభం కలుగుతుందనో, పుత్ర లాభం కలుగుతుందనో,
ధనలాభం కలుగుతుందను, మరి ఈ లోకంలో సుఖంగా ఉండవచ్చు, అంటే ఈ లోక భోగాలను అనుభవించవచ్చు, పరలోకంలో సుఖంగా ఉండవచ్చు అని ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము మమత ఇలాంటి వాటి యందు ఏమాత్రం మమకారం కానీ ఆసక్తి కానీ లేనటువంటి వాడు ముక్త సంగుడు అని మనకు శంకరాచార్యులు వారు తన యొక్క భగవద్గీత భాష్యంలో చెప్పాడన్నమాట. దాని తర్వాత ఏమంటాడు, అనహంవాది అంటే ఆ శంకరుల వారు ఏమన్నారంటే శరీరేంద్రియ మనోబుద్ధులు అను అనాత్మ పదార్థముల యందు ఆత్మబుద్ధి లేని కారణమున ఈ శరీరేంద్రియ మనోబుద్ధుల్లో ఇవి ఇవి ఏమిటంటే ఆత్మకు సంబంధించినటువంటి ఫలాలు. ఆత్మబుద్ధి లేని కారణమున అంటే ఇక్కడ ఆత్మకు ఏమీ ఉండదన్నమాట. కర్తృత్వాభిమానాలు లేనివాడును అన్నమాట. అంటే ఈ పనిని నేనే చేస్తున్నాను, నా వల్లే నెరవేరింది అనే ఆ కర్తృత్వ అభిమానం ఏమాత్రం లేనివాడు. దాని తర్వాత అహంకార వచనాలు పలుకనివాడు పురుషుడు అనహంవాది అని అనబడతాడు అన్నాడు. మరి ఇంకనూ సాధింపగలను, నేనే ఈశ్వరుడును, భోగిని, బలవంతుణ్ణి, సుఖిని, ఎవరునూ నాతో సమానులు కారు, యజ్ఞాలు చేయడానికి కానీ దానాలు చేయడానికి కానీ నేనే కర్తను మొదలగు అహంకార వచనాలను పలుకును. కానీ అహంకారి అరహంకారి అయినటువంటి పురుషుడు ఇలాంటి దంభోక్తులు పలకక సరళ లాభములు కలిగిన వాడై కర్తృత్వాభిమాన రహితుడై సౌమ్యంగా ఉంటాడు అని మరి మనకు సాత్విక కర్త యొక్క లక్షణాలలో ఒకటిగా అనహంవాది అనే దానికి వ్యాఖ్యానించారన్నమాట శంకరుల వారు. దాని తర్వాత మనకి ఇంకా ధృత్యుత్సాహ సమన్విత అనే పదాలు కూడా వాడాడు. ధృతి ఉత్సాహాలతో కూడినవాడు అని. శాస్త్రవిహితములైన స్వధర్మ కర్మాచరణమునందు అంతులేని ఆటంకములు ఎదురైనను ఏమాత్రం చెల్లింపకుండుటను ధృతి అందరూ. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పని శాస్త్రసమ్మతం కావచ్చు, శాస్త్రసమ్మతం కాకపోవచ్చు. ఇక్కడ ఈ సాత్విక కర్త అంటే శాస్త్రసమ్మతంలో అయినటువంటి పనులే చేస్తాడు. మరి అలాంటి పనుల్లో కూడా అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ ఆటంకం లేకుండా ఏ పని ఎవరికి కూడా సాధ్యం కాదన్నమాట. అలాంటివప్పుడు చెలించకుండేటటువంటిదే ఆ ధృతి అన్నమాట. దాని తర్వాత ఏమిటంటే కర్మసాఫల్య సిద్ధి లేకున్నను కర్మసాఫల్య ప్రాప్తి గలవాని వలెను, కర్మఫలేచ్ఛ లేకున్నను ఫలేచ్ఛ కలవాని వలెను శ్రద్ధాధర్మములతో కర్మాచరణకు పూనుకొనుటకు ఉత్సాహము అని పేరు. కర్మసాఫల్యము కర్మం నెరవేరకుండా నేను చేసిన పని నెరవేరింది అని శ్రద్ధాధర్మాలతో కర్మాచరణ చేసేటటువంటి వాడు లక్షణం ఉత్సాహ లక్షణం అన్నమాట. ధృత్యుత్సాహ లక్షణము గలవాడు అంతులేని ఆటంకాలు ఏర్పడినా తన కర్తవ్యం నుండి వైదొలగడు అంటున్నాడు. దాని తర్వాత సిద్ధ్యో నిర్వికార అన్నాడు. ఈ కర్మల యందు ఆసక్తుడకు సామాన్య మానవుడు కర్మాచరణమును తన ఇష్టఫల సిద్ధికి సాధనంగా భావించును. అంటే కర్మఫల యందు ఆసక్తి కలిగిన వాడు సామాన్య మానవుడు కర్మాచరణ చేస్తూ తన ఇష్టఫల సిద్ధికి ఆ కర్మను సాధనంగా వాడుకుంటాడు. ఆ ఫలసిద్ధి కలిగినప్పుడు అతడు సంతోషంతో పొంగిపోవును. ఏవైనానో విఘ్నములు ఏర్పడి కార్యాచరణను భంగం కలిగి ఫలసిద్ధి ప్రాప్తింపనప్పుడు దుఃఖముతో కృంగిపోవును. ఆ విధంగా ఈ కర్మఫలముల యొక్క సిద్ధ్యుల కారణమున అంతఃకరణమునందు అనేక విధాలైనటువంటి వికారాలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. అలాంటి అహంకార మమకారాలు ఆసక్తి ఫలేచ్ఛలు లేని మనుజుడు తన కర్మాచరణం సఫలమైనప్పుడు పొంగిపోడు, అంటే సిద్ధించినప్పుడు పొంగిపోడు. విఘ్నాలు ఏర్పడి ఫలసిద్ధి కలిగినప్పుడు కుంగిపోడు, ఫలసిద్ధి కలుగనప్పుడు కుంగిపోడు అన్నమాట. ఇది సాత్విక కర్త యొక్క లక్షణము అన్నాడు. దాని తర్వాత ఏమంటున్నా అంటే
రాజసకర్త యొక్క లక్షణాలను చెబుతూ ఉన్నాడు ఇప్పుడు. రాగి కర్మ ఫలప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్తాం రాజస పరికీర్తిత. రాగి అంటున్నాడు, ఈ రాజసకర్త కదా, ఏదైనా ఒక పని చేస్తే ఆ ఆసక్తి కలిగి చేస్తాడన్నమాట. ఇంత గొప్ప పని చేస్తున్నాను, ఇది సిద్ధించాలి, నాకు ఆ ఫలితం కలుగుతుందని ఆ కార్యాన్ని ఆసక్తితో చేసేవాడు మరి రాజసకర్త. కర్మ ఫలప్రేప్సు అంటున్నాడు, ఈ కర్మ ఫలములకై, కర్మ చేస్తే కలిగేటటువంటి ఫలితాలకై ఆరాటపడుతూ ఉంటాడు కూడా ఎవరు? రాజసకర్త. లుబ్ధ అంటున్నాడు, అంటే లోభత్వాన్ని కలిగి ఉంటాడన్నమాట. దాని తర్వాత హింసాత్మక, మరి ఆ పని చేసేటప్పుడు అతడు రాజసకర్త ఏం చేస్తాడు? ఇతరులను కష్టానికి గురి చేస్తూ ఉంటాడు. రే ఈ పని నెరవేరాలరా, నువ్వు అది చేయపో, ఇది చేయపో, ఇంకా చేయలేదా అని వాళ్ళని కష్టపెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు రాజసకర్త. అశుచి అన్నమాట, శారీరక శుద్ధి కానీ మానసిక శుద్ధి కానీ ఉండదన్నమాట రాజసకర్తకు. మనస్సులో పరిపరి విధానాలు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ శుద్ధి ఉండదు. కొంత శారీరకంగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆ శుచిత్వాన్ని కూడా పాటించాడు. హర్ష శోకాన్విత, పని నెరవేరిందనుకోండి సంతోషిస్తాడు, మరి పని నెరవేరలేదనుకోండి దుఃఖిస్తాడు. కానీ సాత్వికకర్త నెరవేరినా నెరవేరకపోయినా ఒకే విధంగా ఉంటాడు. హర్షశోకాలు ప్రదర్శించడు అన్నమాట. ఇతడు మాత్రం హర్షశోకాలను ప్రదర్శిస్తాడు. ఈ విధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి రాజసకర్త అని పిలువబడతాడు అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ రాగి అంటే కొంచెము ఏమన్నా మనం చెప్పుకున్నాము, ఇలాంటి కర్మాలు ఆచరించిన దాని యందు వాటి ఫలితం యందు మితాసక్తి కలిగి ఉండడం రాజసకర్త యొక్క లక్షణం. అది రాగి అని అనడం అన్నమాట. కర్మఫల ప్రేప్సు అంటే ఫలస్వరూపులైనటువంటి స్త్రీ పుత్రాదులు, గృహము, సంపదలు, కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటి ఇహపరలోక భోగాలు, ఇలాంటి వాటి యందు ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు. ఆ ఆసక్తి కలిగే వాటిని చేస్తూ ఉంటాడన్నమాట. దాని తర్వాత ఏమంటే లుబ్ధుడు. హింసాత్మక అంటే ఆ పనులు చేసేటప్పుడు కొన్ని హింసకైనా కూడా పూనుకుంటాడు అన్నమాట. ఏదో ఒక విధంగా ఇతను కష్టపెట్టుటయే స్వభావంగా కలిగి ఉంటాడు. ఎందుకని? తన అభిలాషను నెరవేర్చుకోవడానికి రాగద్వేషంతో కర్మలను ఆచరించినప్పుడు ఇతర కష్టములను పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అశుచి అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. దాని తర్వాత హర్షశోకాన్విత అంటే పని నెరవేరితే సంతోషించడము, పని నెరవేరకపోతే దుఃఖించడం అనేది అన్నమాట. ఇప్పుడు తామసకర్త లక్షణాలను గురించి చెప్తూ ఉన్నాడు. అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఏమంటున్నాడు? అయుక్త, యుక్తుడు కాదు. మామూలుగా ఏదైనా పని చేసేటప్పుడు ఇంద్రియాలను జయించి చెయ్యాలి. ఇక్కడ అయుక్త అంటే జితేంద్రియుడు కానివాడు తామసకర్త. ప్రాకృత బాగా శిక్షింపబడనివాడన్నమాట. ప్రాకృతుడు అంటే మూర్ఖుడు అని అర్థం. ఇక్కడ మనకు రామాయణంలో కూడా మైనాకుడు ఆంజనేయ స్వామిని ప్రాకృత, ఇంటికి వచ్చినప్పుడు కూడా గౌరవిస్తామే, అతిథిగా వచ్చినప్పుడు మరి ఇంటికి వచ్చిన వాడు ప్రాకృతుడైనా కూడా గౌరవిస్తామే అంటే అక్కడ ప్రాకృత శబ్దానికి మరి వ్యాఖ్యానం రాసిన వాడు మూర్ఖుడు అని చెప్పారనమాట. ఇక్కడ కూడా ఏమిటంటే ఈ తామసకర్త అనేవాడు ప్రాకృతుడు అన్నమాట, ఒట్టి మూర్ఖుడు. స్తబ్ధ అంటున్నాడు. ఈ స్తబ్ధ అంటే ఏమిటంటే మరి ఇది కూడా ఒక రకమైనటువంటి ఏమి చేయాలనేది ఏమి తెలియక ఏదో చేద్దాము అనేది స్తబ్దంగా ఉండడం.
నైష్కృతిక అంటున్నాడు. అకారణంగా ఇతరుల వృత్తులకు విఘాతం కలిగించేవాడు. నిష్కారణంగా ఇతరుల యొక్క చేసేటటువంటి పనులకు వాళ్ళు ఏమనకపోయినా ఆ పనుల వల్ల తనకు లాభం కష్టం లేకపోయినా మరి వాటికి ఆటంకం కలుగు చేస్తూ ఉంటాడు అన్నమాట. అలసహ అంటున్నాడు. అలసహ అంటే ఏంటంటే సోమరి. దాని తర్వాత విషాది అంటున్నాడు. నిరంతరం మరి దుఃఖిస్తూ ఉంటాడు అన్నమాట. దీర్ఘసూత్రి, ఇప్పుడేముందిలే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా అని ఆ వాయిదా వేసేటటువంటి స్వభావం కలిగిన వాడు. తాను చేయాలనుకున్నటువంటి పనిని వాయిదా వేసుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు దీర్ఘసూత్రి. మరి ఈ విధంగా మనకు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు తామసకర్త అని మరి గీతాచార్యుడు అర్జునుడికి చెప్పాడు. దాని తర్వాత మనకు గుణతః త్రివిధం శృణు అంటున్నాడు. బుద్ధేర్భేదం అని, అంటే బుద్ధి యొక్క ఆ ధృతి యొక్క ఈ గుణతః త్రివిధం అని చెప్తున్నాడు. మరి వాటిని కూడా మనము రేపు చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.